She's not angel. She's a devil. శ్రీవల్లి, తన చుట్టూ ఈ వేస్ట్ బ్యాచ్ ఒకటి తయారైంది. ప్రతిదానికి శ్రీవల్లి శ్రీవల్లి అని ఒకటే భజన. ఈ దరిద్రాలు ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్తాయో ఏంటో. హాస్పిటల్ పేపర్స్ కాలిపోయినందుకు నీకు బాధగా ఉందని నాకు తెలుసు. దేవుడు చేసే ప్రతి పనికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ప్రయత్నం చెడు కోసం అయితే దేవుడు ఖచ్చితంగా అడ్డుపడతాడు. నువ్వు మంచి కోసం చేసే పనిని కూడా ఆయన ఆశీర్వదించలేదంటే దానివల్ల నీకేదైనా కీడు జరుగుతుందేమో అనిపిస్తా ఉండాది. ఆఫ్టర్ ఆల్ ఒక పని వెదవా, వీడికెందుకు ఇవన్నీ? నోరు మూసుకుని పడుండక. జరిగింది దైవ నిర్ణయం అని వదిలేసి లైట్ తీసుకోకు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అందరూ అనుకుంటున్నట్టు ఆ ఫైల్ అంటుకోవటం దేవుని నిర్ణయం కాదు మామ. కావాలని ఫైల్ అంటుకునేలా చేశారు. అది త్రిదేవ్ చేశాడేమోనని నా అనుమానం. నాన్నతో ఈ విషయం మాట్లాడి అప్పుడేం చేయాలో చేస్తాను. ఏంటమ్మా గ్లాసులో? ఎవరి కోసం? కొబ్బరి నీళ్ళు మామ. నాన్న తాగుతారని తీసుకెళ్తున్నా. ఆడిటర్ గారు టెండర్ డీటెయిల్స్ కోసం ఫోన్ చేస్తున్నారు. ఆ ఫైల్ ఏమో రూమ్లో ఉండిపోయింది. ఆ గ్లాస్ నాకు ఇవ్వమ్మా, నేను వెళ్ళి బావగారికి ఇచ్చేస్తాను. లేదు మామ, నేను నాన్నతో ఒక విషయం మాట్లాడాలి. నేనే వెళ్ళిస్తాను. సరే అమ్మా, జాగ్రత్త. హలో ఆడిటర్ గారు, ఒక నిమిషం. మీకు టెండర్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎరా, నీ ప్లాన్ సక్సెస్ అవుతుందంటావా? కొబ్బరి నీళ్ళైతే పారిపోయారు కదా, ఎవరో ఒకరైతే ఖచ్చితంగా తాగుతారు. ఆ ఫోన్ మాట్లాడాక అదే తెచ్చి వాళ్ళ నాన్నకిస్తుంది. కొంచెం లేట్ అవుతుందేమో కానీ ప్లాన్ అయితే ఫెయిల్ అవ్వదు బావా. జ్యూస్ తీసుకొని రమ్మని అరగంట క్రితమే చెప్పాను. కల్పన ఏంటి ఇంకా తీసుకురాలేదు? కల్పన, అది సెట్ చేసేయండి. కల్పన, ఓకే. కల్పన. ఏంటి బావు గారు, ఏమైనా కావాలా? కల్పన జ్యూస్ తీసుకొస్తానని చెప్పి చాలాసేపు అయింది. ఇంతవరకు జ్యూస్ నా మొహాన కొట్టలేదు. అబ్బా వస్తుందిలేండి. ఈలోపి కొబ్బరి నీళ్ళు తాగండి. థ్యాంక్స్ శ్రీవల్లి. గ్లాస్ అవినాష్ చేతికి వెళ్ళింది. వెళ్ళని వికేశ్వా, వాడికి ఛాన్స్ దొరికితే చాలు మన మీద సటైర్లు వేస్తూ ఉంటాడు. ఆ హెల్త్ ప్రాబ్లం ఏదో వీడికి రానివో. కొన్ని రోజులు వాడు నోరు మూసుకొని సైలెంట్గానైనా ఉంటాడు. ఇది ఎవరి కోసం తీసుకెళ్తున్నట్టున్నావు కదా? నాన్నకి తీసుకెళ్తున్నాను. పర్లేదు, మీరు తాగేసేయండి. నేను నాన్నకి ఇంకోటి తీసుకెళ్తాను. ఆ ఇంకోటేదో నేనే ఎనికిస్తాను శ్రీవల్లి. నువ్వు ఇది నాన్నకి తీసుకెళ్ళు. జ్యూస్ రెడీ చేసే వరకు ఆగలేరా? చిన్న పిల్లాళ్ళ మారం చేస్తున్నారు. అంటే నీకు చెప్పి చాలాసేపు అయింది కదా. నాకు మీరు చెప్పిన ఒక్కటే పని ఉందనుకుంటున్నారా? మిగతా పనులు కూడా చేసుకోవాలి కదా. 5 minutes వెయిట్ చేయండి, తీసుకొస్తాను. అలాగే శ్రీవల్లి, ఇది నువ్వే తీసుకెళ్ళు, లేకపోతే మీ అక్క నాతో ఒక ఆట ఆడుకుంటుంది. పట్టుకో, నాకు తెచ్చివు. రేయ్ వెళ్ళు. దేవుడి దగ్గర ఫైల్ అలా కాలిపోవడం వల్ల శ్రీవల్లి చాలా బాధపడుతోందండి. హాస్పిటల్ కట్టి పేదవాళ్లకి సాయపడాలని ఆశపడింది. కానీ తనొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు. ఏం చేస్తాం? ఓ 2 రోజులు పోతే తనే ఈ ఆలోచనలోంచి బయటపడి మళ్ళీ నార్మల్ అవుతుంది. తన గురించి నువ్వేం కంగారు పడకు. సరే, నేను వెళ్ళి మీకు పాలు తీసుకొస్తాను. సీత, ఏమైంది? కంగారు పడకండి, నాకేం కాలేదు. ఉపవాసం ఉన్నాను కదా, కొంచెం నీరసంగా ఉందంతే. ఎన్నిసార్లు చెప్పాను నీ ఆరోగ్యం గురించి కేర్ తీసుకోమని? హెల్త్ బాగోలేనప్పుడు ఈ ఉపవాసాలు అవి అవసరమా? నాన్నా, ఏంటమ్మా? కొబ్బరి నీళ్ళు నాన్నా, మీకోసమే తెచ్చాను. కరెక్ట్ టైం తెచ్చావమ్మా. ఇటువు. సీత, ఈ కొబ్బరి నీళ్లు తాగు, నీరసం తగ్గుతుంది. మీ కూతురు మీకోసం ప్రేమగా తీసుకొస్తే నన్ను తాగమంటారేంటండి? ఏం పర్వాలేదు, మీరే తాగండి. హలో, అమ్మా శ్రీవల్లి,
మీ అమ్మ కోసం తెచ్చానని చెప్పు, అప్పుడు తాగుతుందేమో. ఉపవాసం చేసి నీరసంగా ఉన్నావు, కొబ్బరి నీళ్లు తాగమంటే తాగకుండా ఏవేవో సాకులు చెప్తావేంటి? తాగు. నాన్న చెప్తున్నారు కదమ్మా, తాగు. మీ అమ్మ అలా తాగదులేమ్మా, నేను చెప్తాను నుండు. కూర్చో. ఇప్పుడు తాగుతుంది చూడు, తాగు. చాలండి. ఇంకొంచెం. ఇంకాస్త. అమ్మా నాన్నలు నవ్వుతూ ఆనందంగా ఉన్నారు. ఈ టైంలో వీళ్ళకి త్రిదేవ్ గురించి చెప్తే వీళ్ళు బాధపడతారు. ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. ఇంతకీ కొబ్బరి నీళ్లు వాళ్ళలో ఎవరు తాగుంటారు? ఎంత ఆలోచించినా త్రిదేవ్ అలా ఎందుకు చేసుంటాడో అర్థం కావట్లేదు. అలా అని ఈ మ్యాటర్ని ఇంతటితో వదిలేయటం కూడా కరెక్ట్ కాదు. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? హలో హలో ఖ్యాతి, దిస్ ఇస్ శ్రీవల్లి. ఓయ్ శ్రీవల్లి, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. హౌ ఆర్ యూ మై ఫ్రెండ్? ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ ఆల్సో ఫైన్. ఇన్ని రోజులకు నేను నీకు గుర్తొచ్చానా? నేను అసలు మర్చిపోతానే కదా నువ్వు మళ్ళీ గుర్తుకు రావడానికి. అవునా? అయితే నన్ను చూడ్డానికి ఎందుకు రావట్లేదే? వాళ్ళే మాట్లాడతావే. నువ్వేమో అమెరికా వెళ్ళిపోయావు, మేము ఇండియాలోనే ఉన్నాం కదా. నేను నీ దగ్గరికి ఎలా రాగలను? ఫ్లైట్ ఎక్కి. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏమాత్రం తగ్గలేదు. కౌంటర్స్ మాత్రం కరెక్ట్గా ఇస్తావు. మరేంటే ఇన్ని రోజుల నుంచి ఒక్క ఫోన్ అయినా చేయాలనిపించలేదా? అనిపించింది, కానీ అక్కడికి ఇక్కడికి టైం డిఫరెన్స్ ఉంటుంది కదా. పైగా నువ్వు డాక్టర్వి, ఏ టైంలో ఫ్రీగా ఉంటావో తెలీదు. అందుకే ఫోన్ చేయలేదు. నేను చేయలేదు సరే, మరి నువ్వే నాకు ఫోన్ చేయొచ్చు కదే. నువ్వెందుకు చేయలేదు? అంటే నువ్వు కూడా నన్ను మర్చిపోయావన్నమాట. సర్లే, ఇద్దరం ఎవరి లైఫ్లో వాళ్ళం బిజీగా ఉండి ఫోన్ చేసుకోలేదు. ఓకే, లీవ్ ఇట్. అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇంకేంటే విశేషాలు? మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు. ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిపోయారులే. మరి నువ్వు? నేను కూడా జాబ్ చేస్తున్నానులే, కానీ యాక్చువల్గా నాకు ఒక హెల్ప్ కావాలని ఫోన్ చేశాను. ఓ, అనుకున్నా. నేను ముందే అనుకున్నా నువ్వు నన్ను గుర్తు పెట్టుకొని ఫోన్ చేసుండవని, ఏదో పని మీద చేసావని. అది కాదే. ఎక్స్ప్లెనేషన్ ఏమొద్దే, నేను జోక్గా అన్నాను. విషయం ఏంటో చెప్పు. నేను నీకు ఒక హాస్పిటల్ డీటెయిల్స్ వాట్సాప్లో పెడతాను. అది డల్లాస్లో ఉంటుందంట. డల్లాసా? అది నాకు దగ్గరేనే. ఆ హాస్పిటల్లో త్రిదేవ్ అనే డాక్టర్ వర్క్ చేస్తున్నాడు. అతని గురించిన కొన్ని డీటెయిల్స్ నాకు కావాలి. యూ డోంట్ వరీ, అతని గురించి పూర్తి డేటా గంటకు ముందే నీ దగ్గర ఉంటుంది. థ్యాంక్ యూ ఖ్యాతి. ఇట్స్ ఓకే డియర్. బాయ్. బాయ్. కోదండరామయ్య కొబ్బరి నీళ్ళు తాగాడా? గ్లాస్ అయితే ఖాళీగానే ఉంది. కోదండరామయ్య తాగాడో, ఆ సీతమ్మ తాగిందో, లేక శ్రీవల్లి తాగిందో తెలీదు. మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ ఏంటి? తను తీసుకెళ్ళింది వాళ్ళ నాన్న కోసమే కదా. తండ్రి మీద ప్రేమతో కూతురు తీసుకెళ్ళింది. భార్య మీద ప్రేమతో మామయ్య అత్తయ్యని తాగమన్నాడు. ఆవిడేమో నాకొద్దు, మీరే తాగండి అంది. ఈ ప్రేమలతో ఎవరు ఎవరికి తాగించారో చూడలేదు. అది కూడా చూసి ఉండొచ్చు కదా, మన క్లారిటీ ఉండేది. అప్పుడే అక్కడికి ఆ లడ్డుగాడొచ్చాడు. నేనక్కడ తొంగి చూడ్డం చూస్తే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చాక నా మీద డౌట్ వస్తుందేమో అని పక్కకొచ్చేశాను.
నేను మళ్ళీ వచ్చి చూసేసరికి గ్లాస్ ఖాళీ అయిపోయి ఉంది. సో ఎవరనేది తెలీదు, బట్ ఎవరో ఒకరైతే తాగారు. ఆపుతారా మీ చెత్త డిస్కషన్? ఆ ముగ్గురులో ఎవరు తాగితే ఏంటి? మనకు కావాల్సింది ఈ ఇంట్లో ఎవరికో ఒకరికి హెల్త్ ప్రాబ్లం రావడం, అంతే కదా. అది ఎవరికొస్తే ఏంటి? ఇంకో గంటలో రిజల్ట్ తెలిసిపోతుంది. వెయిట్ చేద్దాం. అవును, ఖచ్చితంగా వాళ్ళకి హార్ట్లో బ్లడ్ క్లాట్ అవుతుంది కదా. మళ్ళీ తర్వాత కంకర్లో పొరపాటు జరిగింది, ఒక టాబ్లెట్కి బదులు మరొకటి కలిపాను అంటూ కథలు చెప్పవు కదా. అక్క, ఇలాంటివి నాకు కొత్త కాదు. అమెరికాలో నేను ఇలా చాలా మందికి చేశాను. అందుకే ఎగ్జాక్ట్గా 1 అవర్లో బ్లడ్ క్లాట్ అవుతుందని చెప్తున్నాను. నువ్వు డాక్టర్వి కదరా, పేషెంట్స్ జబ్బుని నయం చేయాల్సిన పోయి ఇలా చేయడం ఏంటి? అది కూడా డాక్టర్స్ చేసే పనే. సిన్సియర్గా పనిచేసేవాడు పేషెంట్స్ని కాపాడతాడు. డబ్బుల కోసం పనిచేసేవాడు ఇలా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రప్పించి పేషెంట్స్ దగ్గర డబ్బులు రాబడతాడు. ఇలాంటి మెడికల్ ట్రిక్స్ చేయకపోతే డబ్బులు సంపాదించలేం బావా. మెడికల్ ట్రిక్స్ అని అంటున్నావు, ఇలాంటివి ఇంకా ఉన్నాయా? నా మనీ అవసరాన్ని బట్టి ఒక్కొక్కరి దగ్గర ఒక్కో ట్రిక్ ప్లే చేశాను. ఇలా చేస్తే పేషెంట్స్కి మీ మీద డౌట్ రాదా? వాళ్ళు మమ్మల్ని పట్టుకునే ఛాన్సే లేదు. కానీ కొంతమంది ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ మాత్రమే మేము చేసింది తెలుసుకోగలరు. అలాగే దొరికిపోయి నువ్వు నీ లైసెన్స్ని పోగొట్టుకున్నావా? ఆ రోజు నా దురదృష్టం అలా ఉంది కాబట్టి దొరికిపోయాను. ఇలాంటి ఫ్రాడ్స్ ఎన్ని చేస్తుంటావురా? లెక్క పెట్టలేదు, కానీ 100కి పైగా చేసుంటాను. ఆర్తి, మీ తమ్ముడు ప్రాణాలు పోయడానికి డాక్టర్ చదివినట్లేదు, ప్రాణాలు తీయడానికి చదివినట్టున్నాడు. బావా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లేబర్ పని చేసేవాడైనా బాగా బతకాలి అంటే ఏదో ఒక తప్పు పని చేయాల్సిందే. తప్పదు. దాని గురించి వదిలేయండి, మన పరిస్థితి గురించి ఆలోచించండి. ఇంకా 1/2 అవర్, ఆ తర్వాత శ్రీవల్లి నా గురించి డౌట్ పడటం కాదు కదా, ఆలోచించడం కూడా మానేస్తుంది. ఈలోపు మనం నెక్స్ట్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. త్రిదేవ్ గురించి నాన్నకు చెప్పకుండా తప్పు చేశానా? లైట్ తీసుకుని వదిలేయటానికి ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు నేనేం చేయాలి? కాల్యులేటర్. సీత, నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, మళ్ళీ కిందకెందుకు వచ్చావు? అబ్బా ఏమిటండి, కొంచెం నీరసంగా ఉందన్నందుకే నన్ను పేషెంట్ని చేసేస్తున్నారు. కొబ్బరి నీళ్ళు తాగాను కదా, నాకిప్పుడు ఏ నీరసం లేదు, నేను బానే ఉన్నాను. ఎంతసేపు ఆలోచిస్తారు లడ్డు గారు? ఆలోచించడానికి టైం ఇవ్వకపోతే ఎలా అవినాష్ బాబు? ఇప్పటికే నా గుర్రం, ఏనుగులు, సైనికులు చనిపోయి ఉన్నాయి. తొందర పెట్టకండి. చెక్ మేట్, చూడండి. అబ్బా, మళ్ళీ ఓడిపోయానే. నాతో గెలవడం అంత ఈజీ కాదు లడ్డు గారు. నేను అప్పట్లో చెస్లో స్టేట్ లెవెల్ ఛాంపియన్ని. అది అప్పట్లో, ఇప్పుడు కాదు కదా. లడ్డూ మామ కాటరాదని ఆయన్ని ఓడించి పెద్ద విశ్వనాథన్ ఆనందంలో ఫీల్ అవ్వకండి. హలో, ఆయనంత గొప్పోడిని కాకపోయినా ఆయనకి ఏకలవ్య శిష్యుడు ఇక్కడ. కావాలంటే నువ్వురా. నువ్వే కాదు, వీళ్ళ ఎవరినైనా నేను ఓడించగలను. అవునా? అయితే మేము అందరం కలిసి మిమ్మల్ని ఓడిస్తాం. అందరంటే ఎంతమంది ఆడతారేంటి? చెస్ ఇద్దరు మాత్రమే ఆడతారు. ఆ విషయం కూడా తెలీదా? తెలుసు ఛాంపియన్. నేను అనేది ఏంటంటే ఇక్కడున్న అందరం కలిసి 2 టీములుగా విడిపోయి ఆడదాం. అమ్మా నాన్న కూడా టైంకి వచ్చారు, వాళ్ళు కూడా మనతో కలిసి ఆడతారు. మేమెందుకులేమ్మా, మీరంతా కలిసి ఆడండి, మేము చూస్తాం. అదేం కుదరదు మావయ్య. మీరు అత్తయ్య మీరందరూ కలిసి ఆడాల్సిందే. రా సీత, పిల్లలతో కలిసి మనం ఆడదాం. మా అందరితో కలిసి నువ్వు ఆడాలి. మావయ్య గారు, మీరు ఈ పక్క కూర్చోండి. మీరే మా టీం లీడర్. తంగచి, నువ్వు ఇటు కూర్చో. కూర్చోండి. నువ్వే మా టీం లీడర్, కూర్చో. దెబ్బకు ఓడిపోవాలా? చూడండి, మావయ్య గారు నేను ఒక జట్టు. సరే, మా టీం లీడర్ పెన్ని, నేను, పిన్ని, భవానీ, మంగళ, లడ్డు మామ ఒక జట్టు.
వైట్ కాయిన్స్ వాళ్ళు ఫస్ట్ పెట్టాలి. గేమ్ స్టార్ట్ చేయండి. ఓకే, బట్ ఒక కండిషన్, గేమ్ ఉత్తిగా ఆడితే కిక్ ఉండదు. మీరు ఓడిపోతే మేము అడిగిన పార్టీ మీరు ఇవ్వాలి, మేము ఓడిపోతే మీరు అడిగిన పార్టీ మేము ఇస్తాం. ఓకే ఓకే డన్. మాయా, ఇంతవరకు మీకు ఎందులోనూ ఓటం లేదు. ఈ గేమ్లో కూడా మనమే గెలవాలి. లేదు, కొన్ని విషయాల్లో తొందరపడటం ఎంత తప్పు, ఆలస్యం చేయటం కూడా అంతే తప్పు. అమ్మా నాన్నకి త్రిదేవ్ గురించి చెప్పడమే బెటర్. కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం. ఈ కొమ్మ ఆరెమ్మ చల్లాయే గంధాలేవో మాపై నిమిషం. చెంపల్లో నవ్వుల పూలు, చేతుల్లో చిరుకానుకలు, పేర్లై మోగే మౌనాలు. వరసంటూ ఏమవనోళ్ళు, మనసుంటే మా బంధువులు అని చాటాయి వైనాలు. అది కమ్మని క్షణాల వాన కమ్మిన సావాసంలో. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నేను త్రిదేవ్ గురించి బయట పెడితే వీళ్ళందరి సంతోషం ఆవిరైపోతుంది. భగవంతుడా, ఎటువంటి పరీక్ష పెట్టావు తండ్రి. ఏదో మాయాజాలం. కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం. ఈ కొమ్మ ఆరెమ్మ చల్లాయే గంధాలేవో మాపై నిమిషం. ఏంటి శ్రీవల్లి అలా ఉన్నావు? ఏమైంది? నాకు సుబ్బు గుర్తొస్తున్నాడు. అతని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి త్రిదేవ్. ఏంటిది? వాడి పేరు గుర్తు చేయొద్దని నాకు చెప్పి ఇప్పుడు తనే వాడు గుర్తొస్తున్నాడని చెప్తుంది. అసలు దీని మైండ్లో ఏం ఆలోచిస్తుంది? నా మీద డౌట్ వచ్చి కావాలనే ఇలా మాట్లాడుతోందా? ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడానికి ఎవరికైనా టైం పడుతుంది శ్రీవల్లి. కానీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలంటే పాత జీవితాన్ని వదిలేయాలి. అది ఎంత కష్టమైనా కూడా. నేను అర్థం చేసుకుంటానని చెప్పాను కదా. సుబ్బు, నువ్వు మర్చిపోయేంతలా నేను నిన్ను ప్రేమిస్తాను. నా ప్రేమే నీ మనసులో ఉన్న సుబ్బు జ్ఞాపకాల్ని చెరిపేస్తుంది. గతం గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ప్రశాంతంగా పడుకో. ఇప్పుడు మావయ్య గారు, సైనికుడిని జరపద్దు. అది జరిపితే మన గేమ్ లాస్ అవుతాం. ఉండు, దాన్ని చంపేయాలి. వద్దు మావయ్య గారు. అయ్యో, yes 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 yes. మీ నాన్నగారు కావాలని ఓడిపోయి మనల్ని గెలిపించారు. అత్తగారు నిజాలు ఒప్పుకున్నారు అంటే మనమే గెలిచాం. సరే సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. సరే సరే. ఏమంటుంది రాదే? నీ మీద డౌట్ వచ్చిందా దానికి? వచ్చే ఉంటుందనుకుంటున్నాను. అయినా ఇంకెంతసేపు? వాళ్ళు టాబ్లెట్స్ కలిపిన కోకోనట్ వాటర్ తాగి ఆల్మోస్ట్ గంట పూర్తిగా పోతుంది. నువ్వన్న గంట అయిందిరా. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్. ఏ క్షణంలోనైనా ఆ కొబ్బరి నీళ్లు తాగిన వాళ్ళు కింద పడిపోతారు. నా కుటుంబంతో కలిసి నేను గడిపిన ఈ సంతోష క్షణాలు నాకు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందరం కలిసుంటే ఎంత బాగుందో. నేను నా సీతను గెలిపించానని అందరికీ అర్థమైపోయింది. అయినా
నా సీతను నేనెప్పుడూ ఎందులోనూ ఓడిపోనివ్వను. సీత ఇంకా రాలేదేంటి? ఎంత చెప్పినా తన నా మాట వినట్లేదు. తన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా అన్ని పనులు మీద వేసుకుని చేస్తూనే ఉంటుంది. భగవంతుడా, తననెప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూడు. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర, ఈరోజు నేను కోరుకున్నట్టుగా ఇల్లంతా సందడిగా అందరం సంతోషంగా ఉండేట్టు చేశావు. ఈ సంతోషాన్ని ఇలాగే శాశ్వతంగా ఉంచు స్వామి. అలాగే ఆర్తి మనసుని మార్చి మా అందరితో కలిసుండేలా చేయి స్వామి. ఈ కుటుంబం ఎప్పుడు విడిపోకుండా కలిసుండేలా చూడు తండ్రి. ఇదేంటి, ఉన్నట్టుండి గుండె పట్టేసినట్టుగా అవుతుందేంటి? సీత ఇంకా రాలేదేంటి? హలో ఖ్యాతి, ఏంటి మెయిల్ ఇంకా చూడలేదా? నేనిప్పుడే మెయిల్ చెక్ చేసి చూస్తాను. ఓ మై గాడ్, త్రిదేవ్ మీద ఇన్ని అలిగేషన్సా? హలో ఖ్యాతి, ఈ మెయిల్లో ఉన్నది అంత నిజమా? అవును, తను పెద్ద ఫ్రాడ్. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.